తమిళనాడులో విజయ్ కేతనం ఎగరేయడం, ఏపీలో పవన్ కళ్యాణ్ని ఏకి పారేయటం నిన్నటి నుండి మొదలైపోయింది. ఎవరు పట్టినా పవన్ కళ్యాణ్ని తిట్టటమే, ఎవరు పట్టినా పవన్ కళ్యాణ్ని అతన్ని చూసి నేర్చుకో అనటమే. చివరికి మన టాల్కమ్ పౌడర్ కూడా విజయ్ని చూసి నేర్చుకో, లేకపోతే కోసి సున్నం పెట్టేస్తారు నీకు అని అంటున్నాడు మన టాల్కమ్ పౌడర్. టాల్కమ్ పౌడర్ అంటే ఎవరో ఈ పాటికి మీకు అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. టాల్కమ్ పౌడర్ ఏం మాట్లాడుతున్నాడు, సోషల్ మీడియాలో ఎందుకు వీడియో వైరల్ అవుతా ఉందో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ఏది విజయ్ది. ఎన్నికల్లో ఎక్కడా కూడా బూతులు తిట్టలేదు. అంకుల్ అన్నాడు తప్ప ఎక్కడ తన పరుషమైనటువంటి పదజాలం కానీ ఎక్కడ దాడి ఇటువంటివి కానీ చేయలేదు. రిక్వెస్ట్ చేశాడు, దండం పెట్టాడు, ఓట్లు వేయండి అన్నాడు. అని తను చేసినటువంటి క్యాంపెయిన్ కూడా చాలా ఒక అద్భుతాన్ని చూపిస్తుంది. ఘాట్ అయినటువంటి విమర్శలు, తిట్లు అవి లేకుండా ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికలలో గెలుపు సాధించడం అనేది ముందు రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా అవసరం. నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తు రావట్లేదు. కూర్చోబెట్టి నార తీస్తాను, చేతి మీద గీతల్లో తీసేస్తాం, అంత అరగదీస్తాం. గుర్తుపెట్టుకో, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం. గుర్తుపెట్టుకో. ముందు సభలు పెడితే నేనెంత బాగా తిట్టానని పోటీ పడి మెడలో కిరీటాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అవార్డులు ఇస్తారన్నట్టుగా. ఎవరు ఇస్తారో నాకైతే అవార్డులు తెలియదు. భవిష్యత్తులో కాల్చి వాత పెడతారు జనం. నిజంగా టాల్కమ్ పౌడర్ ఇన్ని రోజులకు ఒక మంచి మాట మాట్లాడాడు. నిజంగా చాలా మంచి మాట మాట్లాడాడు. ఏదో తిట్టేస్తే నాకు కిరీటం వేస్తారు, మెడలో అదేస్తారు, దండేస్తారు అని వీళ్ళు అనుకుంటారు. కానీ నిజంగా ప్రజలు కాల్చి సున్నం పెట్టేస్తారు, రాజకీయాల్లోకి లేకుండా చేసేస్తారు. నీ మాటలు, నీ మాట తీరు, నీ ప్రవర్తనే నిన్ను కింద కూర్చొని పెడుతుంది. నువ్వేంటనేది ప్రజలు నీకు చూపిస్తారు. విజయ్ ఎక్కడా కూడా ఎన్నికలలో మాట జార్లా, కులాల గురించి మతాల గురించి మాట్లాడలా. అతని మాట తీరు ఎలా ఉన్నిందో, ప్రజలకు ఏం కావాలో దాన్ని స్పష్టంగా చెప్పటం జరిగింది. అవతల పార్టీ నాయకులు ఏం తప్పు చేస్తున్నారో స్పష్టంగా ప్రజలకు వివరించడం జరిగింది. తానేం చేస్తాడో క్లియర్గా ప్రజలకు చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేయటం, తిట్టటం ఎక్కడ కూడా చేయలే. సార్ అంటూ విజయ్ తన స్టైల్లో ఎంత పద్ధతిగా ఎన్నికల క్యాంపెయిన్ చేశాడో, రాజకీయాలలో ఇటువంటి వ్యక్తులు కావాలి అని ప్రజలు అనుకునేటట్లు చేశాడు. అందుకే విజయ్ కేతనం ఎగరేశాడు. కానీ పవన్ కళ్యాణ్ బజారు మాటలు మాట్లాడాడు. నిజంగా వాడకూడని భాష వాడాడు. నిజంగా ఇతనికి అసలు నాలెడ్జ్ ఉందా లేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామంలో అహింసనగాన మహాత్మా గాంధీ ఎంచుకోకుండా ఉంటే స్వాతంత్రం అప్పుడు వచ్చేది కాదు. ఎందుకంటే అవతల వాళ్ళని నేను కొడతాను, చించేస్తాను, పొడి చేస్తాను అంటే అవతల వాళ్ళు గమనుంటారా? ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతుంటే, నీకు ఎవరైతే తప్పట్లు కొడుతున్నారో, నీకు ఎవరైతే చంకలు చరుచుకుంటున్నారో వాళ్ళకి ఓటు ఎలా వేయాలో కూడా బూతులో తెలియదు. ఎందుకంటే అక్షరం ముక్కుండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళు రోడ్లపైన కొట్టుకోవటం, తిట్టుకోవటం అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ భాష కూడా అలాగే ఉంటుంది. తిడితే ప్రజలు కిరీటాలు పెట్టరు, ఎవరికి కోసి సున్నం పెట్టేస్తారు. అది రాజకీయ నాయకులు ఎవరైనా తెలుసుకోవాలి. తిట్టటం కాదు, సమస్య పైనే మాట్లాడాలి. రాజకీయం ఎలా చేయాలో నేర్చుకోవాలి. రాజకీయం చేయటం అంటే అబద్ధాలు చెప్పటం కాదు. గుంటనక్కలాగా ప్రతిరోజు అబద్ధాలు చెప్తే ప్రజలు వినేవాళ్ళు లేరు. ప్రతిరోజు అవతల వాళ్ళని తిడితే సహించరు ప్రజలు. నువ్వు ఎప్పుడైతే అవతల వాళ్ళని తిడుతున్నావో అతనికి సింపతి పెరిగిపోతుంది. అది ఎక్కడైనా కానీ జరిగే సత్యం అది. నువ్వు తిట్టినా అవతల వాళ్ళపై నువ్వు నోరేసుకుని పడిపోయినా అవతల వాళ్ళకి సింపతి పెరుగుతుంది. అతను మాట్లాడాల్సిన పనిలే, ఆటోమేటిక్గా సింపతి పెరుగుతూ ఉంటుంది రాజకీయాల్లో. కాబట్టి మనం ఎలా మాట్లాడాలి,
ఎలా ప్రజల చేత ఓట్లు వేసుకోవాలి, అభిమానుల్ని ఎలా ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి, ప్రజలలో ఎప్పుడు మనం ఎలా తిరగాలి, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తెలుసుకోవాలి. లేకపోతే రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. టాల్కమ్ పౌడర్ ఇన్ని రోజులకు ఒక మంచి మాట చెప్పినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను నేనైతే.